కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోమ్ నందు అరవింద్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు మహనీయులు ఆశయాల సాధన వ్యవస్థాపకులు బద్వేలు గురుమూర్తి ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులను సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివి 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినీలను ప్రోత్సాహంగా బహుమతులుగా నగదు మెమోలు కూడా వాటిని ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ వెంకటయ్య విచ్చేసి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి తర్వాత వారు చదవబోయే విద్యాభ్యాసాన్ని బట్టి వారి యొక్క జీవిత ఆశయాలను ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు కోరారు। ఏదైనా మార్పులు చేసుకోవాలంటే ఈ ఇంటర్మీడియట్ నుండే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని వారు అన్నారు। అనంతరం విద్యార్థినులకు అవార్డులను అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో బద్వేలు టౌన్ డెవలప్మెంట్ అధ్యక్షుడు నానబాల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డీఎస్పీ కేసీ వెంకటయ్య, ఆవాజ్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ అన్వర్ బాషా, హనుమంతు, రాజేష్, పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ సుబ్బరాయుడు, నవీన్, ఎన్వి రమణయ్య తదితరులు పాల్గొన్నారు। ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి చర్యలు తీసుకుంటున్నారు। అదేవిధంగా ముఖ్యమైనటువంటిది ఈ చెత్తా చెదారం, మరి పొల్యూషన్, వాతావరణ కాలుష్యం లేకుండా దాన్ని ట్రాక్టర్లే కాకుండా తోపుడు బండ్లు కూడా పెట్టించాడు। అంటే ఈయన చేతిలో ఉన్నంత వరకు 100కి 100 ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలని లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు। ఉదయం 6 గంటలకు లేచి సాయంత్రం 8, 9 ఇంటికి పోయేవారు కానీ మరి అటువంటి వివి నరసింహారెడ్డి గారికి, కమిషనర్ నరసింహారెడ్డి గారికి, అలాగే బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ, అంటే బద్వేలు పట్టణంలో ఉండే ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు, మనం పన్ను కడుతున్నాం, నీళ్ళ పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసిన మన నానబాల వెంకటేశ్వర గారు అసోసియేషన్ను సార్ ఏదైనా చేస్తామనంటే నా వయసు బద్వేలో చదివిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఇన్ని మార్కులు వచ్చాయి, నేను ఫెయిల్ అయినా, నాకు అవమానం నాకు వచ్చింది। దాన్ని ఏంటంటే ఓటర్లు గెలుపు సోపానం బ్రహ్మాండం చదివినాను డిగ్రీలో, మళ్ళీ ఎస్పీని వచ్చి తిరుపతిలో చేరి నేను కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ప్రిపేర్ కావడంలో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది మన సీనియర్ డిఎస్పీ। విషయం ఏంటంటే ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూళ్ళల్లో రుబ్బి మార్కులు ఎక్కువ రావడం వాళ్ళ గొప్ప, అది గొప్పతనం కాదు। హై స్కూల్లో మీకు రుబ్బడం కాదు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ చదువు చెప్పడం వల్ల మీరు ఇంత పైకి వచ్చారు। అంటే మీలో ఇంకా రా మెటీరియల్ ఉంది, మీరు పోయే స్కూళ్ళల్లో, పోయే కాలేజీలలో మీరు ఇంకా మంచి చదివిపోతే మీరు డెవలప్ అవుతారు। అంటే ఎలా చదవాలా, ఏం కథ, ఇందులో హెడ్ మాస్టర్ గారు వచ్చినట్టే నేను ఒక మాట చెప్పిందాం అనుకుంటున్నా। ప్రతి క్లాస్ టీచర్, ప్రతి 10th క్లాస్లో ఇంకా ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఒక క్లాస్ టీచర్ ఏ విద్యార్థి ఏ రంగంలో ఏ సబ్జెక్ట్లో కొంచెం ఎదుగుదలగా ఉండడానికి గమనించి ఆ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్లో సినిమాలు చూసి నేను ఫెయిల్ అయినాను అని చెప్పి, మరి అట్లాంటి వాడు డిఎస్పీ ఏంటంటే మళ్ళీ ఏదో ఇన్స్పిరేషన్ వల్ల కష్టపడితేనే కదా ఆ స్థితికి వచ్చేది। పిల్లలను ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి పోయిందంటే అది మీకు ఇన్స్పిరేషన్ కోసం అది। అంటే ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పిండు, మా హై స్కూల్లో ఇంతమంది 38 మంది, అది గర్వంగా చెప్పిన ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్ కానీ, ఆ టీంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం। మరి మీరందరూ కూడా సార్ ఇంకొక మాట చెప్పిండు, నచ్చకుండా సబ్జెక్టు వేరేది బలవంతంగా రుద్దవుతాయి, అది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పిల్లలకు ఆడే